హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే నేను మీకు ఈ వీడియోలో నా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనే దాని గురించి అయితే షేర్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్కి అయితే వెల్కమ్ చెప్పేద్దాం. అండ్ అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అన్నీ నచ్చితే. అండ్ ఇంకా ముందు రోజు అంటే బర్త్డే ముందు రోజు నైట్ మా హస్బెండ్ అయితే మొత్తం కూడా డెకరేషన్ అయితే చేస్తున్నారు. అంటే బెలూన్స్ ఊదడము అవన్నీ కూడా తనే చేశాడు. ఎందుకంటే నేను హౌస్ డీప్ క్లీనింగ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా తను హెల్ప్ చేస్తున్నాడు. డెకరేషన్ అంతా తనే చేశాడు, క్లీనింగ్ అంతా నేను చేసుకున్నాను. అండ్ ఇంకా మావాడైతే ఇంకా డింగ్ డింగ్ అని చెప్పి వచ్చేసి మొత్తం అన్నీ కదిలడానికి రెడీగా ఉన్నాడు. సో ఇంకా ఫైనల్గా కొన్ని బెలూన్స్ అయితే తను పట్టుకున్నాడు, ఆడుకున్నాడు, కొన్ని పగిలిపోయాయి. అండ్ ఫైనల్గా అయితే కొంత సింపుల్గా అయితే డెకరేషన్ చేసుకున్నాము, ఓవర్గా అయితే చేయలేదు. జస్ట్ సింపుల్ లైటింగ్ పెట్టేసుకొని తర్వాత ఒక క్లాత్ లాంటిది వెనక వేసుకొని ఇంకా రెడీ అయితే చేసేసామన్నమాట, ఒక టేబుల్ అండ్ చైర్. అండ్ ఇవి కాకుండా బర్త్డే లైట్స్ అయితే ఉన్నాయి, బట్ అది సమ్ బ్యాటరీ ప్రాబ్లమ్ ఏదో వచ్చింది, డల్ లైట్ వస్తుందన్నమాట. సో అందువల్ల లైటింగ్ సరిపోవట్లేదు, అందుకని ఈ లైటింగ్ అయితే పెట్టుకున్నాము. అండ్ ఇంకా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అయితే చేస్తున్నారు మా హస్బెండ్. అండ్ ఇంకా నేను రెడీ అయితే అయిపోయాను, సింపుల్గా రెడీ అయ్యాను అనమాట. జస్ట్ ఒక న్యూ టాప్ వేసుకొని అండ్ సింపుల్ జ్యువెలరీ అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ మళ్ళీ మా హస్బెండ్ అడ్జస్ట్ చేస్తున్నాడు, ఎందుకంటే మా బొడ్డోడు అన్నీ కదిలిస్తున్నాడు, లైట్ కదిలిచ్చేస్తున్నాడు, ఆ తర్వాత క్లాత్ కదిలిచ్చేస్తున్నాడు, బెలూన్స్ పగలగొట్టేస్తున్నాడు. ఇంకా పిల్లల్ని పెట్టుకొని ఈ డెకరేషన్ ఇవన్నీ చేయాలంటే కొంచెం టైం టేకెన్ అండ్ కొంచెం రిస్క్ కూడా. కాకపోతే మేము కొంచెం వాడిని మేనేజ్ చేసుకుంటూ సింపుల్గా కంప్లీట్ చేసేసుకున్నాము. హెవీగా కావాలంటే మనకి ఇంకా చాలా టైం పడుతుంది అండ్ పిల్లలతో కుదరదు. అండ్ ఇంకా నేను వాటర్ దియాస్ అయితే పెడుతున్నాను. కేక్ అంటే ఒక టేబుల్ మీద క్లాత్ వేసాం కదా, సో ఆ కేక్ పక్కన ఏంటంటే కొంచెం ప్లెయిన్గా కనిపిస్తుంది, కొంచెం బ్రైట్నెస్ ఇవ్వడం కోసం నేను వాటర్ దియాస్ అయితే పెట్టేశాను. పెట్టి కొంచెం వాటర్ యాడ్ చేశాను. అంటే ఈ దియాస్కి కొంచెం వాటర్ యాడ్ చేస్తే మనకి లైటింగ్ వస్తుంది. అండ్ ఇక మనం ఆయిల్ వేసి దీపం వెలిగించడం అట్లాంటివన్నీ ఉండదన్నమాట. ఎందుకంటే ఒకవేళ నేను అవి వెలిగించినా మా వాడు కదిలిస్తాడు అండ్ జాగ్రత్త కావాలి అని చెప్పి ఈ దియాస్ అయితే నేను పెట్టాను. అండ్ ఇంకా మా హస్బెండ్ కేక్ అయితే రెడీ చేసేసాడు. కాకపోతే నాకు హ్యాపీగా అనిపించింది ఏంటి అంటే మా హస్బెండ్ నా పేరు రాయించకుండా యూట్యూబర్ అని రాయించాడు. కొంచెం డిఫరెంట్గా అండ్ హ్యాపీగా కూడా అనిపించింది, ఎందుకంటే ఆ హార్డ్ వర్క్ అనేది చాలా ఉంటుంది. సో ఫస్ట్ టైం అలా చూడంగానే కొంచెం హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకా లైటింగ్ అండ్ సెటప్ అంతా కూడా రెడీ అయిపోయింది. సో ఫాస్ట్గా కేక్ అయితే కట్ చేసుకున్నాము, ఎందుకంటే మా వాడు కదిలించడానికి రెడీగా ఉన్నాడు. సో కనీసం ఆ వీడియోస్ అండ్ కేక్ కటింగ్ వరకైనా ఉంచితే చాలు అనుకున్నాం అనమాట. ఇంకా ఫైనల్గా కేక్ కట్ చేసేసి ఆ తర్వాత నేను అండ్ మా హస్బెండ్ ఒకరికొకరం పీసెస్ అయితే తినిపించుకొని అండ్ బుడ్డోని కూడా కూర్చోబెట్టి ఒక పీస్ అయితే పెట్టాను. వాడికి కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి కేక్ పిల్లలు ఇష్టపడతారు, బట్ క్రీమ్ ఎక్కువ పెట్టకుండా కొంచెం ప్లెయిన్ లాంటిది కట్ చేసి కింద ప్లెయిన్ పీస్ కట్ చేసి వాడికి పెట్టాను అనమాట ఒక పీస్. అండ్ ఇంకా తర్వాత కేక్ కట్ చేసిన తర్వాత కొన్ని షార్ట్స్ డ్యాన్స్లు అయితే వేసానమాట, జస్ట్ కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుందని చెప్పి అవి నేను షార్ట్స్లో పెట్టాను. యాక్చువల్లీ నా బర్త్డే జరిగింది March 26 అనమాట. నాకు వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదు, అందువల్ల ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇంక నుంచి కూడా నేను పెడతాను, బట్ కొంచెం డిలే అవుతుంది ఎందుకంటే కొన్ని పనులు అయితే ఉన్నాయి. అండ్ ఇంకా నా బర్త్డే రోజే డే టైంలో ఫ్రెండ్స్ అందరూ అయితే వచ్చి నాకు కేక్ కట్ చేద్దామని అనుకున్నారు. సో అందువల్ల వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అంటే కేక్, స్వీట్ అండ్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా నేను ముందు రోజే తీసుకొచ్చానమాట. నేను మా హస్బెండ్ షాపింగ్కి వెళ్ళి తెచ్చాము అన్నీ. అండ్ ఆ తర్వాత ఇంకా నేనైతే రెడీ అయిపోయి ఇంకా మా ఫ్రెండ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అండ్ మేము ఎందుకు అంత గట్టిగా హ్యాపీ బర్త్డే అని చెప్తున్నామంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు. సో అందువల్ల మేము కొంచెం గట్టిగా హ్యాపీ బర్త్డే అనుకున్నాము. అండ్ మా వాడైతే వెరైటీగా చూస్తున్నాడు అనమాట, ఏంటి వీళ్ళందరూ క్లాప్స్ కొడుతున్నారు, హ్యాపీ బర్త్డే అంటున్నారు అని. అండ్ ఇంకా ఫైనల్లీ కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అందరికీ కూడా పీసెస్ అయితే పెడుతున్నాను. సో ఫస్ట్ అయితే మా హస్బెండ్కి అండ్ బుడ్డోడికి పెట్టిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అందరికీ కూడా పెట్టాను కేక్.
అండ్ నేను మీతో ఇంకో విషయం అయితే షేర్ చేసుకోవాలి. అండ్ నేను తీసుకున్న డ్రెస్ వచ్చేసి ముందు రోజే అనుకోకుండా షాపింగ్కి వెళ్ళి తీసుకున్నాం అనమాట. మేము ఒక 3 షాప్స్ తిరిగాము. ఫైనల్గా కేఎల్ఎంలో అయితే తీసుకున్నాను. డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ మీకు కూడా నచ్చితే నాకు మీ ఒపీనియన్ని షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో. అండ్ ఇంకా చెప్పాను కదా, ఫ్రెండ్స్ అందరు కూడా నన్ను కేక్ అయితే తినిపించారు నాకు. అండ్ తర్వాత లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే దిగాము. అండ్ తర్వాత నైట్ టైం ఏమి సెలబ్రేట్ చేసుకున్నాం అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.